ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు చూసుకోవడానికి మానసికంగా కూడా ఏ విధంగా ఉంటారండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఉత్తరా నక్షత్రాలలోకెల్లా ఏదైనా మంచి నక్షత్రం ఉంది అంటే ఉత్తరా నక్షత్రం అనేది ఒకటి చెప్పుకోవచ్చు. 27 నక్షత్రాల్లో ఉత్తరా నక్షత్రము చాలా మంచి నక్షత్రం అని చెప్పుకోవచ్చు. ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు రవి మహర్దశ అవుతుంది. అంటే వీళ్ళు పుట్టుకతోనే రవి మహర్దశలో పుడతారు. రవి మహర్దశ అంటే సూర్యుడి యొక్క దశ. ఈ సూర్యుడి యొక్క దశ ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. వీళ్ళకు విద్య అనేటటువంటిది అంత అవ్వదు, కానీ వీళ్ళకు ఎక్కువగా వ్యాపారం చేయాలి అని చెప్పి, అలాగే వీళ్ళకు మంచి మంచి ఇండస్ట్రీలు పెట్టాలి, అలాగే పెద్ద పెద్ద పొజిషన్కి రావాలి, రాజకీయాలలో స్థిరపడాలి, లేదా సినిమా రంగం వైపు స్థిరపడాలి, ఏదో ఒక రంగంలో ఏ రంగమైనా సరే ఆ రంగంలో ఒక టాప్ పొజిషన్లో ఉండాలి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఎక్కువగా దైవారాధన ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు దైవాన్ని ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ కుటుంబం పైన ఎక్కువగా ప్రేరణ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆప్యాయత, అనురాగం, కుటుంబం అంటే ఎక్కువ గౌరవం ఇచ్చే దానిలో ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఎన్ని ఇయర్స్కి సెటిల్ అయ్యే అవకాశం ఉందండి? వీళ్ళు దాదాపుగా 30 సంవత్సరాల వరకు సెటిల్ కారు. వీళ్ళు అంటే జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు వీళ్ళకు ఉండవు. 30 సంవత్సరాలు దాటిన తర్వాతనే వీళ్ళు జీవితంలో స్థిరపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అప్పటి వరకు వీళ్ళు ఫ్రెండ్స్ అని, స్నేహితులని, అలాగే బంధువులని, వాళ్ళని వీళ్ళని ఎక్కువగా తిరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులకు ఉంటూ ఉంటాయి. వీళ్ళది ఉదయంకాల ఒక మాట ఉంటుంది, రాత్రి ఒక మాట. అంటే వీళ్ళు ద్విస్వభావులు అని చెప్పుకోవచ్చు. అంటే ఒక మాట మీద క్లారిటీ లేనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అంటే నిలకడ లేనటువంటి మాట. అంటే ఇప్పుడు ఏదైతే మనం మాట మీద అనుకున్నామో ఆ మాట వెంటనే సాయంత్రం వచ్చేసరికి ఆ మాట మారిపోయి మళ్ళీ ఇంకో మాట మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకు ద్విస్వభావము అనేటటువంటి ఎక్కువగా లక్షణాలు ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాల్లో కోపం ఎక్కువగా ఉంటుంది. కోపము, ఆవేశము, దురుసుతనము, నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేయడము, ఇలాంటి ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాల్లో ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకు తల్లిదండ్రులు అంటే విపరీతమైనటువంటి భక్తి భావన ఉంటూ ఉంటుంది. వీళ్ళు కుటుంబం కోసం ఎంతటికైనా ఏ పనికైనా చేయడానికి వెనకాడనటువంటి వ్యక్తులు ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు. అలాగే ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు చెప్పాలి అంటే గనక నమ్మి గనక వీళ్ళకు సహాయం అర్థించి ఎవరైనా వస్తే తప్పకుండా వాళ్ళకు సహాయం అందించేటటువంటి లక్షణాలు ఉత్తరా నక్షత్ర జాతకులు కొంటూ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా స్వతంత్రంగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని ఆలోచించేటటువంటి వాళ్ళు ఉత్తరా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే వీళ్ళు మానసికంగా కూడా ఏ విధంగా ఉంటారండి? మానసికంగా వీళ్ళు చాలా స్ట్రాంగే అని చెప్పుకోవచ్చు. అంటే మనసు లోపల భయం ఉన్నప్పటికీ కూడా ముఖంలో కనిపించకుండా కవర్ చేసేటటువంటి వారు ఉత్తరా నక్షత్ర జాతకులు. వీళ్ళు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు, చాలా దృఢంగా ఉంటారు. శరీర భావం కూడా ఎలా ఉంటుంది అంటే ఒక వీరుడిలా ఉంటూ ఉంటుంది. కానీ లోపల మనస్తత్వం మాత్రం చిన్న పిల్లవాడి మనస్తత్వం వలె ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటాడు. కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం గంభీరంగా ఉంటారు, 10 మందిలో గౌరవం ఉంటూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా డిగ్నిటీగా ఉండాలి అని ఆలోచించేటటువంటి వాటిలో ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. జీవితంలో వీళ్ళకు వివాహము, సంతానం కాస్త ఆలస్యం అయ్యేటటువంటి విషయాలు, సూచనలు ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఏర్పడతాయి. అంటే ఎలాంటి నక్షత్రాలు కలిసి వస్తాయండి వివాహానికి? వివాహానికి కానివ్వండి, స్నేహం చేయడానికి కానీ, పార్ట్నర్షిప్ ఏదైనా బిజినెస్ చేయడానికి కానీ వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు హస్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, అనురాధ నక్షత్రము, మూలా నక్షత్రము, అలాగే శ్రవణ నక్షత్రము, అలాగే పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, అశ్విని, రోహిణి వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి
అదృష్ట తారలు అని చెప్పుకోవచ్చమ్మా. అంటే వీళ్ళు ఏమైనా వ్యాపారం పెట్టుకోవాలంటే ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయి అంటారండి? వీళ్ళకు గనక ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అంటే వీళ్ళకు రాష్ట్రాధిపతి రవి అవుతున్నాడు, అలాగే నక్షత్రాధిపతి కూడా రవే అవుతున్నాడు. కాబట్టి వీళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అని అంటే గనక పాల ఉత్పత్తులు పెట్టుకోవచ్చు, అలాగే అగ్నిమాపక యంత్రాలు పెట్టుకోవచ్చు, అలాగే వీళ్ళు ఈ యొక్క డ్రెస్సుకు మెటీరియల్ సంబంధించినటువంటి షాప్స్ పెట్టుకోవచ్చు, బట్టల దుకాణాలు కానీ పెట్టుకోవచ్చు. అలాగే వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెట్టుకునేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటాయమ్మా. అంటే వీళ్ళకి ఏమైనా లక్కీ నెంబర్ లాంటిది ఏదైనా ఒక వారం అలాంటివి ఉన్నాయండి? వీళ్ళకు అదృష్ట సంఖ్య 6 కానీ లేదు అంటే 5 కానీ వీళ్ళకు అదృష్ట సంఖ్యగా భావన చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఏదైనా అదృష్టం కలిసి వస్తే గనక వీళ్ళు జీవితంలో మంచి పొజిషన్కు వెళతారు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటి అంటే వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళు జీవితంలో కొన్ని కోల్పోతూ ఉంటారు. ఒకవేళ వచ్చిన అవకాశాన్ని వీళ్ళు పూర్తిగా వినియోగించుకుంటారంటే అలా వినియోగించుకోరు, మధ్యలోనే వదిలివేసేటటువంటి లక్షణాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకు ఇప్పుడున్నటువంటి అంటే ఇవన్నీ కూడా జాతక స్వభావాలు యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అలాగే వ్యవహారాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు స్వభావం పర్టికులర్ ఇదే స్వభావము అని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. అంటే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఆ రకమైన స్వభావం కలిగి ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ నక్షత్ర స్వభావాలు అంటే కాలానుగుణంగా ఈ యొక్క లక్షణాలు కూడా మారేటటువంటి అవకాశము ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎలాంటి రత్నం ధరిస్తే మంచిదండి, అలానే దైవాన్ని పూజిస్తే కూడా మంచిది? వీరు కెంపు కానీ ధరించవచ్చు. అలాగే వీళ్ళు ఏదైనా అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ధరించాలంటే కెంపు మాత్రమే అది సాధ్యపడుతుంది, ఇంకా వేరే స్టోన్ ఏది కూడా పనికిరాదు. కనుక ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపు మాత్రం ధరించవచ్చమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.